కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచన భాగమును చదువుకుందాం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఒక మంచి విలువైనటువంటి మాటతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి కూడా వారి జీవితాల్లో ఎన్నో కోరికలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా చిన్నపిల్లవాని మొదలు మంచంలో ఉన్న వృద్ధురాలతో కూడా అమ్మ ఏంటి నీ కోరిక అని అంటే నాకు ఫలానా కోరిక ఉందని ఆమె కూడా చెబుతూ ఉంటుంది. అంతేకాదు ఉరి తీసేటప్పుడు అంట ఆ ఉరి తీయించే వ్యక్తిని కూడా అడుగుతారంట నీకేమైనా కోరిక ఉందా అని. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మానవుని జీవితంలో దుఃఖము సంతోషముతో పాటు మానవునికి ఏముందంట, కోరికలు కూడా ఉంటున్నాయి. చాలా విస్తారమైనటువంటి కోరికలు మనము కోరుకుంటా ఉంటాం, తప్పులేదు. మన కోరికలు కోరుకోవాలా. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మనము కోరికను కోరుకోవాలా, తప్పులేదు. అయితే మన కోరికలు సిద్ధింప చేయబడుతున్నాయా, మన యొక్క ఆలోచన యావత్తు సఫలపరచబడుతుందా లేదా? ప్రభుకు స్తోత్రం కలుగును గాక. మన ఆలోచనలు సఫలత కలిగి ఉంటున్నాయా లేదా అనేది మనం పరిశీలన చేయాల్సినటువంటి అవసరమై ఉన్నది. ఆనాడు ఆపత్కాలం మందు ఆ ఇజ్రాయేలు ప్రజలు ఆపత్కాలం మందు దేవుని సన్నిధిలో మొరపెట్టిన అనుభవాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారికి ఒక కోరిక ఉంది. ఏం కోరిక? ఈ బానిస బ్రతుకు నుండి మాకు విడుదల కలగాల, ఈ రోత బ్రతుకు నుండి మాకు విడుదల కలగాల, ఈ వెట్టి చాకిరి మేము చేయలేకపోతున్నాం, ఈ బాధను భరించలేకపోతున్నాం, దీని నుండి మాకు విడుదల కలిగితే బాగుండ్రా బాబు దేవుడా అని చెప్పంట వారు యెహోవాకు మొరపెడుతూ ఉండేవారంట. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు వారి కోరిక ఏంటి? ఆ యొక్క ఇబ్బంది నుండి బయటపడాలా. హల్లెలూయా. ఆ యొక్క ఎట్టి చాకిరి నుండి బయటపడాలా, ఆ బానిస బ్రతుకు నుండి బయటపడాల వారి కోరిక. అలాగనే చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, వారి కోరికను దేవుని సన్నిధిలో పెట్టి ప్రార్థన చేశారు. ప్రభుకు స్తోత్రం కలుగును గాక. దేవుడు ఎన్నో అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను ఇజ్రాయేలు ప్రజల జీవితంలో జరిగించి ఆ ఐగుప్తు బానిసత్వం నుండి దేవుడు వారిని బయటకు తీసుకొని వచ్చాడు. ఈ సందర్భం మనందరికీ కూడా తెలుసును. అయితే ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనంటే సఫలత. ప్రతి ఒక్కరి జీవితాల్లో ఏమి ఉండాలట? సఫలత ఉండాలి. అంటే ఫలించేటువంటి అనుభవం కలిగి ఉండాల. హల్లెలూయా. ఈ రోజున చాలా మందిలో సఫలత లేదండి, ఫలించే అనుభవాలు లేవు. ప్రతి ఒక్కరిలో ఎన్నో కోరికలు ఉంటాయి, కానీ వారి జీవితాల కోరికలు ఏం చేయబడటం లేదు. జరుగుతున్నాయా? జరగవు. చాలా మంది జీవితాలు ఎన్నో కోరికలు, ఆశలు ఉంటాయి, కానీ వారి జీవితాలు అవన్నీ కూడా జరగవు. వారి కోరికలను వారి జీవితంలో వాళ్ళ యొక్క ఆలోచనిస్తున్నటువంటి ప్రతి ఆలోచన కూడా వారి జీవితంలో సఫలత కలగడం లేదు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటి అనంటే దేవుడు నీకు సఫలత ఇవ్వాలంటే, హల్లెలూయా, ఏంటంట? సఫలత అంటే ఫలించడం, ఆశీర్వదించబడటం, దీవించబడటం. హల్లెలూయా. సఫలతకి వ్యతిరేక పదం ఏంటండి? నిష్ఫలత. అంటే ఫలింపు లేనటువంటి జీవితాలు. ఫలించే జీవితాలు కావాలా, ఫలింపు లేని జీవితం కావాలా? హల్లెలూయా. ఏ జీవితం కావాలా? ఫలించే జీవితమే కావాలి. ఫలింపు లేని జీవితాన్ని ఎవరు కూడా కోరుకో. ఇంటిలో ఒక చెట్టు ఫలాలు ఇవ్వకపోతేనే దానిని ఏం చేస్తాం? ఇది మొండిది, ఇది ఇంటిలో అడ్డంగా ఉంది, ఇది తింటానికి కాయ ఇవ్వదు, కమ్మ ఇవ్వదు, ఇది ఎందుకు మనకనని చెప్పి దాన్ని ఏం చేస్తాం? అది పడే ఆకులు ఊడవలేక చచ్చిపోతున్నామని, ఇది అడ్డుగా ఉందని దాన్ని ఏం చేస్తాం? తీసేస్తాం. అదే ఫలాలు ఇచ్చే చెట్టు ఉందనుకోండి, అది అడ్డుగా ఉన్నా కానీ, హల్లెలూయా,
అది ఇంటికి అడ్డుగా ఉన్నా కానీ, అది ఎన్ని ఆకులు కాయలు రాలుస్తున్నా కానీ ఏం చేస్తాం? ఓపికతో ఓర్చుకుంటాము, ఓపికతో దానిని చూసుకుంటాం. ఒకవేళ ఇంటికి అడ్డం వచ్చినా కానీ ఏదో ఒక విధంగా ఆ చెట్టు తప్పించి ఏదైనా మార్గం ఉందా అని అడుగుతూ ఉంటారు చాలా మంది. మన ఇళ్ళల్లో జరుగుతూ ఉంటాయా లేవా? ఖచ్చితంగా జరుగుతాయి. అసలుకి ఈ సంజయ్ కాలనీలు మొత్తం మునగ చెట్లు, మామిడికాయలు, ఎక్కడ చూసినా ఇవే చెట్లు. హల్లెలూయా, చాలా బాగుంటాయి. ఇంటింటికి చెట్లు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అంటే ఆ ఫలించే చెట్టు ఫలాలు ఇస్తుంది కాబట్టి దానిని ఇబ్బంది అయినా కానీ ఏం చేస్తున్నాం? ఇంటిలో ఉంచుతాం, భరిస్తాము. దానిని జాగ్రత్తగా చూసుకోవటానికి చాలామంది ప్రయత్నిస్తారు. ఆ కాయలు మనమే తినాలంటారు, వేరే వాళ్ళు వచ్చి తిన్నారా అయిపోయారు, వాళ్ళకి అరగను కూడా అరగవు. హల్లెలూయా. ఏమండి, ఒక చోటకి వెళితే చెట్టుకి చెప్పు కట్టుంచారు. ఏంటి ఈ చెప్పు కట్టారు? నాకు అర్థం కాల. ఎందుకు కట్టారు ఈ చెప్పానని వేరే వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, మనం ఇంట్లో పద్దాకలా ఉండం కదా, రోషం పాసం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఒకవేళ చెట్టు మీద చెయ్యేశారనుకో, చెట్టుకెళ్ళి చూసి కాయలు బాగున్నాయి కదా అని చెయ్యేశారనుకో, రోషం ఉన్న వాళ్ళు అయితే ఆ చెప్పు చూడంగానే ఛీ ఇలా కాయొద్దు ఏమొద్దు, చెప్పు చూపిస్తున్నారు, చెప్పు కట్టారు, కొట్టకుండానే చెప్పినట్టుగా చెప్పారు, మనకు వద్దనని చెప్పి వెళ్ళిపోతారు. రోసం పాసం లేని ఉంటారు కొంతమంది, సిగ్గు సరం ఏమి ఉండవు అనమాట వారి జీవితాల్లో. హల్లెలూయా. ఏముండవంట? చెప్పే గట్టు రాహే గట్టు, చెయ్యి ఆడకుండా ఉండదు, తినే నోరు తినకుండా ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెబుతున్నాను అంటే ఫలించే అనుభవం అనేది ఉండాలి. అలాగనే ఫలించే చెట్టు ఉంటే ఇలాంటి సమస్యలన్నీ జరుగుతూ ఉన్నప్పుడు, మనము కూడా ఫలిస్తూ ఉన్నప్పుడు మన మీద రాళ్ళు వేసేవాళ్ళు కూడా ఉంటారు. హల్లెలూయా. మాట్లాడే వాళ్ళు కూడా మన మీద ఉంటారు, నిందలేసే వాళ్ళు ఉంటారు, అవమానించే వాళ్ళు ఉంటారు, అవహేళన చేసేవారు ఉంటారు. మనము వృద్ధి కలుగుతూ ఉంటే ఓర్వలేనటువంటి వారు కూడా ఉంటారు. ఉండరా అండి? ఉంటారు. అది నాకు చెప్పాను కదా, ఏముండదట వీళ్ళకి? మానం మర్యాద సిగ్గు శరం ఏమి ఉండవు కొంతమంది జీవితాలకి. వారి నోటికి ఏముండదట? అదుపు ఉండదు. ప్రభుకు మహిమ కలుగును గాక. అదుపు లేని నోరు అన్నమాట, నరము లేని నాలుక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది అన్నట్లుగా ఈ రోజున చాలా మంది కూడా ఇలాగ తయారైపోయారు. సరే, ఏది ఏమైనా వారిని దేవుడికి అప్పగిద్దాం.